సరే ఇప్పుడు పేర్ని నాని రప్ప రప్ప అని పోస్టర్లు వేయడం కాదు వైసీపీ నాయకులు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చీకట్లో సైలెంట్గా చంపేయాలి ఎవరికి తెలియకుండా అని అన్నారు. అండ్ ఒక చిన్న ఇష్యూ జరిగితే బీసీల ఇష్యూ జరిగిందని పెద్ద చర్చ మొదలు పెడదాము, పెద్దగా చర్చిద్దాము దాన్ని అని వైరల్ చేసినారు వీడియో. అయితే వైసీపీ ఇప్పుడు శవ రాజకీయాలు చేయడం, గూండాయిజం చేయడం కరెక్టే అంటారా? అంటే ఇట్లా వైసీపీ ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో వైసీపీకి గెలిచే అవకాశం ఉందంటారా సార్? యాక్చువల్గా వెంజెన్స్ పాలిటిక్స్ అంటారు కదా, వెండేటా పాలిటిక్స్. వెండేటా అంటే కక్ష తీర్చుకుని, కక్ష రాజకీయాలు. ఇవి తమిళనాడు నుంచి మనం తెచ్చుకున్నాం. ఇవి తమిళనాడులో ఉండేది. అన్ని స్టేట్లు ఒకటైపు, తమిళ మరి అక్కడ పార్టీలు వేరే కదా, కాంగ్రెస్ జనతా పార్టీ ఉండవు అక్కడ. డిఎంకే, ఏఐడిఎంకే. అర్థమైంది మీకు. కాంగ్రెస్ నేను చదువుకున్న 40-50 ఏళ్ళ అంతకుముందు నుంచి చూస్తున్నాం, గెలవరు. టాప్ లీడర్స్ వాళ్ళు ఎవరితో కలవడం తప్పితే, బీజేపీ ఎవరితో కలవడం తప్పితే వేరే పార్టీ రాదు అక్కడ. ఒకటేంటి కరుణానిధి గారు, వీళ్ళంతా సినిమా ఫీల్డే. ఎంజీఆర్ వాళ్ళు విడిపోయి పార్టీ పెట్టారు వేరేగాను. డిఎంకే అంటే ఈ పెరియార్ అంటే ఆయన దేవుణ్ణి నమ్మడు కదా, ఆయన పార్టీ కింద లెక్క. ఏఐడిఎంకే కొంచెం వెసులుబాటు ఇచ్చి దేవుణ్ణి నమ్ముతారు అన్నట్టు. వాళ్ళు నమ్మరు, వీళ్ళందరూ గుడికి వెళ్తారు, వాళ్ళు వెళ్ళాలి. ఊరికనే బయట మట్టుకు సిద్ధాంతం ప్రకారంగా దేవుణ్ణి నమ్మని అంటారు యాక్చువల్గా. సో అక్కడి నుంచి కక్ష రాజకీయాలు తెచ్చుకున్నాం. జయలలితగా ఉన్నప్పుడేమో ఆవిడ చెంగు పట్టుకు లాగారు అక్కడ అసెంబ్లీలోను, అవమానించారు. ద్రౌపదిని అవమానించినట్టుగాను డిఎంకే వాళ్ళు. ఈవిడ అయిన వెంటనే ఎత్తాతలు పట్టేశారు అతను, నిద్రపోతున్న కరుణానిధిని ఇలా పట్టుకొస్తారు జైలుకి. అయ్యింది అంతే, నెక్స్ట్ డే. ఆ విధంగా అక్కడ ఉంటాయి. దాన్ని మనం పురికి పుచ్చుకున్నాం, స్లోగా బారో తెచ్చుకుంటున్నాం. ఎక్కడే కానీ తెలంగాణ కానీ అది కరెక్ట్ కాదు యాక్చువల్గాను. జగన్ను ఎందుకు ఓడిపోయాడు, వీళ్ళు ఏదో వచ్చి పీకేస్తారని కాదు, అతను చేసిన అరాచకాలను ఎక్కువ చూపించారు కాబట్టి వాళ్ళు గెలిచారు. ఇప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారు అన్నట్టు పేరు వచ్చింది. ఎవరు కూటమి చాలా ఫెయిల్ అయినట్టుగాను, ఏదో ఒకటి రెండు చేశారు. కానీ ఎవరన్నా ఇంకా ఎక్కువ అడిగితే అలా చేస్తాను ఇలా చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ వస్తున్నాయి. నేను అన్నాం కాదు, నేను మీలాగే అన్నీ చూసిన తర్వాత ఒక అభిప్రాయం వచ్చి చెప్తాను అనమాట. మన అభిప్రాయంగా చెప్పకూడదు సోషల్ మీడియాలో. మన అభిప్రాయం చెప్తే ఏమిటంటే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నట్టు ఉంటుంది. నెవర్. నాకు ఎవడో డబ్బులు ఇవ్వలేడు, నేను చెప్పను కూడా ఆ విధంగా. అలా చెప్పమని బిఫోర్ ఎలక్షన్స్ అడిగారు, వద్దు వద్దని చెప్పాను. ఎంత బతుకు వీఆర్ ఫ్రమ్ వెరీ బిగ్ ఫ్యామిలీ, ఐ డోంట్ వాంట్ టు, ఐఎమ్ ఎ గుడ్ డైరెక్టర్, నాకు తెలిసింది చెప్తాను కానీ మీరు డబ్బులు ఇస్తే చెప్పను. నేను ఇంటర్వ్యూ చెప్పినది డబ్బులు తీసుకుంటాను. అర్థమైందా మీకు. వేరే పార్టీకి నేను అమ్ముడుపోను జనరల్గా, ఓకేనా. సో ఆ విధంగా పేరు నాని ఏదో వాగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి వేరే పని కూడా ఉండదు. జగన్ పార్టీలో వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పటి నుంచి రూల్ ఏంటి, తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ గారి మదర్ని, అందరినీ తిట్టేయాలి వాళ్ళు. ఎంత బాగా తిడితే, ఎంత కళాత్మకంగా తిడితే అంత మంచి మార్కులు వేసేవాడు ఎవరు, జగన్. ఆ విధంగా అలవాటు పడిపోయింది. సరే అది వాళ్ళకి బ్యాడ్ అయిపోతుంది. నేను ఇందాక చెప్పాను కదా కవిత విషయంలోనూ, మీరు వాళ్ళ గురించి బయటికి చెప్తే వాళ్ళు పాపులర్ అయిపోతున్నారు అన్నట్టుగా. ఒక విధంగా జగన్ వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూటమిని కావాలని వాళ్ళే గెలిపించారు. నువ్వు ఎక్కువ చెడ్డ చేస్తున్నప్పుడు అవతల మీద సానుభూతి వస్తుందో రాదా? లేదా 10 సంవత్సరాలు గెలవంటే పవన్ కళ్యాణ్ ఎలా గెలిచాడు, ఈవీఎంలు అంటే అది పక్కన పెట్టినా కూడా ఎలా గెలిచారంటే కూటమి మంచి థంబింగ్ మెజారిటీ ఎలాగొచ్చారు. దట్ ఈజ్ బికాస్ దే డన్ ఏ ప్రాపగాండా బ్యాడ్ ఆన్ జగన్ చేశారు కాబట్టి 11 సీట్లు వచ్చినాయి అతనికి. ఘోరాతి ఘోరమైన పరాజయం కదా అది. సో అటువంటిప్పుడు దానికి ముందు ఎవరి వల్ల వచ్చింది అంతాను, వల్లమనేని వంశీ. అతను ఎలాగైపోయాడు, ఈ రెడ్ బుక్ తోటి వీళ్ళు తీసుకున్న వెండేటా పాలిటిక్స్లో లోపల ఇస్తారు. లోపల మరి ఎవరు ఇస్తారు కావాలంటే మరి దిగేసుకోలేదు, రంగు వేసుకునేవాడు కూడా ఆ రంగు అంతా పోయి ముసలోళ్ళ తీసి దాన్ని ఇంకా గ్రాఫిక్స్లోనూ ఇంకా దరిద్రంగా చేసేసి, అతను యాక్చువల్గా స్పాట్లో గాయ ఎవరు వంశీ, అతను ఒక చాలా దెబ్బ అయిపోయినట్టుగా జైల్లో ఇదినట్టుగా అతను ఏదో క్యాన్సర్ ఉన్నట్టు రకరకాలుగా అతను ఇచ్చేస్తారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందులో ఇంకొక అతను ఉన్నాడు కొడాలి నాన్న, అతను లోపల ఇస్తారు, ఓకేనా. ఇప్పుడు ఇతను ఒకడు ఉన్నాడు, పేరు నాన్న అన్న అతను కాపులను తిట్టడానికి, కొడాలి నాన్న అన్నవాడు కమ్మోళ్ళని తిట్టడానికి. వాళ్ళందరూ వాళ్ళే బ్యాడ్ చేసుకుని ఆ సంస్కృతి ఇంకా పోలేదు వాళ్ళకి. ఇప్పుడు యాక్చువల్గా యాంటీ ఇన్కంబెన్స్ అంటారు. ఒక పార్టీ రూల్ చేస్తున్నప్పుడు ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ మీద మోసిపోద్ది ప్రజలకి. ఎక్కడైనా సరే నువ్వు నిజంగా బాగా చేయట్లేదు అనుకుంటాడు, చేసినా కూడా చేసినవి కనపడవు, చేయనియే ఎక్కువ చూపిస్తారు.
అలాగే ఈ కూటమిలోనూ చేయనివి లేకపోయినవి ఎక్కువ చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద కానీ ఇతని మీద కానీ. పవన్ కళ్యాణ్ వచ్చి దీనికి అమ్ముడైపోయాడని చంద్రబాబు నాయుడుకి ఒక 15 సంవత్సరాలు దాసోహం చేస్తాడని ఎన్నెన్నో వచ్చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నమ్మి యూఎస్ నుంచి కొంతమంది చాలా మోసపోయారని. ఇప్పుడు ఏదో జరిగింది మొన్న ఎక్కడో శ్రీకాళహస్తిలోని ఎక్కడో. సో వీళ్ళంతా యూఎస్ నుంచి వచ్చారు అతను నమ్ముకుని. ఇవి రకరకాలు వస్తున్నాయి ఇప్పుడు అన్నీ. ఎన్ని వచ్చినా కూడా ఇంకొక మూడు సంవత్సరాలు ఉంటారు లేదా, 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు 2వ సంవత్సరం. ఇంకొక 3 ఇయర్స్ ఉంటుంది, 3.5 ఇయర్స్. ఈ 3.5 ఇయర్స్లో మళ్ళీ రీగెయిన్ చేసే అవకాశం ఉంది వాళ్ళకి. ఇలా మంచి పనులు చేసి వాగ్దానాలు చేసినవన్నీ మళ్ళీ చేసి ప్రజలకి మంచి జరుగుతుంటే మళ్ళీ మారుతారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీళ్ళు బారరు కదా, వాళ్ళు చేసే ప్రతి చిన్న తప్పుని భూతద్దంలో చూపిస్తున్నారు వాళ్ళు. ప్లస్ వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ యొక్క ఫేస్ ఏంటి, వాళ్ళని కొట్టడం వీళ్ళని కొట్టడం వాళ్ళని చంపడం. నెక్స్ట్ లిస్ట్లో వచ్చినాడు జగన్. అంచేత రఫ్ ఆడించేస్తాను, కొట్టి చంపేస్తాను, చంపేస్తాను ఆ డైలాగ్ బయటకు పట్టుకొచ్చారు. రపరపలాడిస్తారు. దానికి నేను ఒకటి చెప్పాను ఒక వేరే ఛానల్లోనే, మీరేమో రపరపలాడిస్తారని మీరు డైరెక్ట్గా అంటున్నారు, సైలెంట్గా రపరపలాడిస్తారని లోకేష్ అని చెప్పాను రెడ్ బుక్ పేరు మీద. మీరు అంటున్నారు ప్రగల్భాలు పోతున్నారు, అతను ఏం అనకుండా ఆయన లోపలికి ఏంటండి ఈయన లోపలికి గంటేస్తున్నాడా. ఇక్కడ ఎవరు లోకేషే క్లెవరు. లోకేష్ సైలెంట్గా చేస్తున్నాడు, మీరు బయట వాగుతున్నారు. ఎప్టిటిన్ మేక్స్ మోర్ నాయిస్, మురిగేకి ఒక కర్ర అన్నట్టుగా వీళ్ళు అరుస్తున్నారు. మీరు అపోజిషన్లో ఉంటే ఏం చేయగలరు ఇప్పుడు మీరు? ఇంకా 3.5 years టు గో. ఏం చేయగలరు మీరు వచ్చిన తర్వాత రపరపలాడిచ్చే లోపలే ఎవరు ఉంటారో ఎవరు పోతారో, అసలు ఎవరు చచ్చిపోతారో ఎవరు ఉంటారో. ఇంకా 3.5 years, 3.5 daysలో జరిగిపోవచ్చు. మనకి ఆపరేషన్ సింధూర్ లాగా ఇట్ హ్యాపెండ్ ఇన్ వన్ డే కదా. అంచేత ఈ 3.5 yearsలో ఎన్నో జరగబోతున్నాయి. మీరు వచ్చిన తర్వాత రపరపలాడిస్తారో వాళ్ళు రపరపలాడిస్తారో అనేది ఇంకా చాలా కాలం చూడబోతున్నాం. మన సోషల్ మీడియాలో కూడా మాట్లాడబోతున్నాం. అది ఇప్పుడు ఎవరి తరపున మాట్లాడి నేను ఎప్పుడు కూడా ఇక్కడ కానీ ఎక్కడ కానీ నేషనల్ పాలిటిక్స్ కానీ దట్ ఈస్ నాట్ మై గేమ్ ఎట్ ఆల్. జరుగుతున్నది చెప్తూ ఉంటాం. మీరు అలా అంటాం తప్పే. వాళ్ళు ఏమనకుండా లోపల పెట్టి వేస్తున్నారు లోకేష్ వాళ్ళను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఈ మధ్యన చాలా అపోజిషన్ వస్తుంది. నేను మట్టుకు ఫర్గానే ఎందుకు మాట్లాడుతానంటే ఒక్కొక్కరికి ఒక అవకాశం ఇవ్వాలి కదా. కెనాట్ కీప్ ఆన్ రబ్ ఆన్ ద రాంగ్ సైడ్ అన్నట్టుగా నేను అనుకుంటాను. ఏమో ఒకసారి దైవికంగా కూడా కొన్ని బ్యాడ్ జరుగుతూ ఉంటాయి. అతన్ని అందరూ బ్యాడ్ చేయాలన్నట్టుగా చూస్తున్నట్టుగా నేను అనుకుంటాను యాక్చువల్గా. అదేవిధంగా జనసేనలో పార్టీ వాళ్ళు లేదా కాళహస్తిలో గొడుగు చేస్తున్నారు. వాళ్ళు ఎవరో డ్రైవర్ని చంపేసి చేశారు కదా. సో అదొకటి బయటకు వచ్చేసి వీళ్ళంతా పవన్ కళ్యాణ్ నమ్మి వచ్చామని అలాగే కూటమికి ఎంత బ్యాట్ కట్టుకోవాలి మూట కట్టుకోవాలి అంత బ్యాట్ మూట కట్టుకున్నారు. సైలెంట్గా ఉన్నది మటుకు లోకేష్ ఒకటే. చాలా సైలెంట్గా నేషనల్ టీవీలోకి వెళ్ళి కూడా బాగా మాట్లాడుతున్నాడు. ఒక విధంగా అతను ఒక్కడే క్లెవర్ మూవ్ చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది యాక్చువల్గా. ఇంక చంద్రబాబు నాయుడు గారు వదిలేయండి. ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వదిలేయాలంటే వాళ్ళు ఒక ఇది దాటిపోయారు కదా. ఆ నెక్స్ట్ జనరేషన్ని ఎలా చేయిస్తున్నారు అనేదే మనకు వస్తుంది కౌంట్. దట్ డజంట్ మీన్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అన్హెల్దీ, ఈజ్ వెరీ హెల్దీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ మీద కూడా హెల్దీ ఆయన 2 గంటలు లేచి యోగా చేస్తాడు యాక్చువల్గా. అదేవిధంగా మోడీ గారు కూడా ఆ రెస్పెక్ట్లో కాదు, ఏజ్ వైజ్ కాదు. ఇప్పుడు పరిపాలించే ఆ యొక్క చాతుర్యం ఉంటుంది కదా, కేపబిలిటీస్ అవి మట్టుకు కూటమికి చాలా తగ్గిపోతున్నాయి. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అన్నట్టుగా వచ్చింది పేరు. సో ఈలోగా ఏదో ఇంకొక పథకం రిలీజ్ చేసి చేయడానికి ట్రై చేశారు. కానీ ఈలోగా ఈ జగన్ పార్టీ వాళ్ళు రఫ్ ఆడిస్తాను అయ్యి ఆడిస్తాను అనే డైలాగులు వాళ్ళు అనటం వలన వాళ్ళకి వచ్చే పేరు మళ్ళా పోస్తుంది. కానీ కూటమి మీద ఉన్న కోపం వలన జగన్కే ఎక్కువ మార్కులు పడేటట్టు కనబడుతున్నాయి. ఎన్ని ఇటువంటి డైలాగులు అన్నా కూడా రూలింగ్ పార్టీ మీద మీరు ఎంత చేసినా కూడా బ్యాడే వస్తుంది. నిజంగా మంచి చేస్తున్నా కూడా బ్యాడే వస్తుంది. అది చంద్రబాబు నాయుడు తెలుసు. చేసినా చేయకపోయినా ఇలాగ అంటారు. వీళ్ళు మనం ఎప్పుడు చేయగలమో, మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉన్నాయి అప్పుడే చేద్దామని చేస్తున్నాడు. అమ్మ ఒడికి అనేవి చేస్తున్నారు కదా ఈ మధ్యన. ఎందుకు చేస్తారు? మన దగ్గర ఉన్న డబ్బులు ఉన్నప్పుడు బడ్జెట్ ఉన్నప్పుడు చేస్తారు. ఈలోగా బ్యాడే వస్తుంది. పరిపాలించే వాడిని మీద మొహం మొత్తేస్తూ ఉంటుంది ఎవరో ప్రజలకి. పోనీ ఇప్పుడు అర్జెంటుగా జగన్కి ఇచ్చారు కొన్ని గవర్నమెంట్, ఒక సంవత్సరం పోయింది అతని మీద బ్యాట్ మాట్లాడతారు వాళ్ళు. ఇది ప్రజల యొక్క నాడి. చాలా బాగా చేస్తున్నాడు అని అనరు. కూటమి కాకుండా ప్రజల దగ్గర క్యాండిడేట్ కెమెరా పట్టుకెళ్తే జగన్ గురించి బాగా మాట్లాడతారు. ఇప్పుడు విజయవాడ సైడ్ ఎవరో పట్టుకెళ్తుంటారు. మరి అటువంటిప్పుడు ఎందుకు ఓటించారు మీరు?
వీళ్ళు ఏదో పొడి చేస్తారని ఓడించామన్నారు అనమాట. అంటే వీళ్ళకి బాగా వేళకాలం అయిపోయింది అనమాట. వీడు కాకపోతే ఆడు కాకపోతే వీడు ఈసారి ఆడికి వేద్దారు, డబ్బులు ఇద్దరు దాకా తీసుకుంటారు. ఎవడిస్తాడు తీసుకుంటారు, ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తే తీసుకోరు, 5,000 10,000 ఇస్తేనే తీసుకుంటారు. ఓటు మటుకు ఎవరికి వేసారో వేరే వాడికి వేస్తారు. మనం చేసేవాడికి వేయరన్నమాట. నెక్స్ట్ ఇంకోటికి ఛాన్స్ ఇద్దామని. సో డబ్బులు ఇవ్వడం అనేది అనివార్యం. ఎవ్రీ పార్టీ విల్ గివ్. ఓటు ఎవరికి వేస్తారు అన్నది వాళ్ళ డెసిషన్. అంత తెలివైపోయారు ఇప్పుడు ఓటర్స్. తెలివితేటలు బాగా మీరిపోయిన జనాలకి. వాడు అనుకుంటాడు డబ్బులు ఇచ్చాడు, నేను నీకు వేస్తానేట అనుకుంటాడు. బట్ అర్థం చేత ఇక్కడ వీళ్ళ మాటలు మాట్లాడేదానికి మన అర్థాలు వెతకూడదు. కానీ ఆ పేరు నేను మాట్లాడాలి మనుగోడలే. ఇప్పుడు అతని యొక్క పాలసీ అది. జగన్ పాలసీ అప్పుడు ఇప్పుడు రూలింగ్లో ఉన్నప్పుడు, రూలింగ్లో లేనప్పుడు వెతుడ వాళ్ళని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని వాళ్ళు ఎప్పుడు బ్యాడే మాట్లాడాలి. వాళ్ళ డ్యూటీ అది. ఓ పక్కన ఆయన రెడ్ బుక్ పేరు మీద ఒక్కొక్కటి లోపల వేసేస్తున్నాడు. అయినా వీళ్ళకి భయం లేదు, అయినా బుద్ధి రావట్లేదు వాళ్ళకి. మేము వచ్చిన తర్వాత వాళ్ళని చంపేస్తామని చెప్పేస్తాం అంటే ప్రజలకి ఏం చేయరన్నమాట. మీరు కొట్టుకోవడం తప్పితే ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ మీరు కొట్టుకోవడానికి మేము ఓట్లు వేస్తున్నాం. ప్రజలకి మంచి చేయాలని కాదు. నాకు అలాగ అనిపిస్తుంది. సో ఎందుకంటే ఏం చెప్పలేను నేను.